మన జీవితంలో మనకి దగ్గరగా ఉండేవాళ్ళు ఇద్దరే. ఒకరు మన కుటుంబ సభ్యులు, ఇంకొకరు మన పక్కింటి వారు. కుటుంబంలో సమస్య వస్తే మాట్లాడుకుంటాం. కానీ పక్కింటి వారితో గానీ, లేదా పక్క ఫ్లాట్ వారితో గానీ సమస్య వస్తే ఈగోనే ముందుంటుంది. ఇలాంటి టైంలో ఏం చేయాలి? చాలా మంది చేసే తప్పేంటో తెలుసా? మనకు రోజు ఎదురయ్యే పెద్ద సమస్యల్లో ఒకటి పక్కింటి వారితో గొడవలు. చిన్న విషయాలతో మొదలయ్యి పెద్ద సమస్యలుగా మారిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్కింగ్ గొడవలు, పెద్ద శబ్దాలు చేయడము, నీటి సమస్య, చెత్త సమస్య, చిన్న పిల్లలు ఆడడము, పెట్స్, ఏదైనా చిన్న విషయంగానే మొదలవుతుంది, కానీ గొడవకు దారితీస్తుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లో అయితే రోజు ఫేస్ టు ఫేస్ ఉండడం వల్ల సమస్యలు త్వరగా పెరిగిపోతూ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసుల్లో కూడా ఇలాంటి గొడవలు కామన్ గా జరుగుతూనే ఉంటాయి. డ్రైనేజ్ అనుకోండి, చెట్లు అనుకోండి, ఇవన్నీ గొడవలకు కారణాలు అన్నమాట. చాలా మంది ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. వెంటనే గొడవ పడ్డం, అరవడం, తర్వాత పోలీస్ దగ్గరికి పరిగెత్తడం. కానీ ప్రతి సమస్యకి ఒక సరైనటువంటి లీగల్ మార్గం ఉంటుంది అనేది గుర్తించాలి. ముందు మనం ఏది సరైంది, ఏది తప్పు అని అర్థం చేసుకోవాలి. చట్టం ప్రకారము పక్కింటి వారి వల్ల మనకి ఇబ్బంది కలిగితే అది పబ్లిక్ న్యూసెన్స్ గా ట్రీట్ చేయబడుతుంది. ఐపీసీ సెక్షన్ 268 ప్రకారము ఇతరులకు అసౌకర్యం కలిగించేటువంటి ఏ చర్యలైనా కూడా నేరంగా పరిగణించబడతాయి. ఉదాహరణకి గట్టిగా శబ్దం చేయడం అనుకోండి, అరవడాలనుకోండి, చెత్త వేయడం అనుకోండి, డ్రైనేజ్ వాటర్ ని బయటకు వదలడం అనుకోండి, రోడ్స్ బ్లాక్ చేయడం ఇవి ఏవైనా కూడా న్యూసెన్స్ కిందకే వస్తాయి. సో ఐపీసీ 290 ప్రకారము వీటికి ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. కానీ ప్రతి చిన్న విషయం కోసం వెంటనే పోలీసులని కేసులు వేయాల్సినటువంటి అవసరం లేదు. ముందు మనము సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా ఎమికబుల్ గా మాట్లాడుకొని సమస్యను సర్దుకునేలా ప్రయత్నించాలి. చాలా సమస్యలు ప్రాపర్ కమ్యూనికేషన్ వల్లనే సాధ్యమైపోతాయి. కానీ ఇది వర్కౌట్ కాకపోతే లీగల్ స్టెప్స్ తీసుకోవాలి. అపార్ట్మెంట్లో అయితే మొదటిగా లీగల్ స్టెప్స్ గా ఏం చేయాలంటే అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాలి ఆ సమస్యని. అసోసియేషన్ ఉన్నదే అపార్ట్మెంట్లో తలెత్తేటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి. తర్వాత అసోసియేషన్కి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. ఉదాహరణకి పక్క ఫ్లాట్స్ వాళ్ళు రాత్రులు ఎక్కువ సౌండ్ చేస్తున్నారనో, పార్కింగ్ సమస్య ఉందనో, కామన్ ఏరియాలో ఇబ్బంది ఉన్నదనో, ఏదైతే మీ సమస్య ఉందో అది అసోసియేషన్కి కంప్లైంట్ చేయొచ్చు. వారు మీటింగ్ పెట్టడం కానీ లేదా నోటీస్ ఇవ్వడం కానీ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అయినా సమస్య తగ్గలేదు, అలాంటి పరిస్థితుల్లో పోలీసు నెక్స్ట్ ఆప్షన్ అన్నమాట. అయితే ఇది పబ్లిక్ న్యూసెన్స్ కిందకి వస్తుంది కాబట్టి చిన్న విషయానికి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు. ముందుగా పోలీస్ వాళ్ళు దాన్ని సిఎస్ఆర్లో నమోదు చేస్తారు. సిఎస్ఆర్ కంప్లైంట్ లేదా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. సిఎస్ఆర్ అంటే ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్ అంటారు. అంటే మీ కంప్లైంట్ తీసుకున్నాము అని ఆ సిఎస్ఆర్లో నమోదు చేస్తారనమాట. ఒక నెంబర్ కూడా ఇస్తారు. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రూఫ్ అన్నమాట. ఇది కూడా వర్కౌట్ కాకపోతే సెక్షన్ 133 కింద మ్యాజిస్ట్రేట్ ముందు పిటిషన్ వేయొచ్చు, కోర్టు ఆర్డర్ తీసుకోవచ్చు. ఇలా పక్క వాళ్ళ వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతోంది అని చెప్పి ఆర్డర్ తీసుకోవచ్చు. ఇక ఇండిపెండెంట్ హౌస్ విషయానికి వస్తే ఇక్కడ బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటాయి. కాంపౌండ్ వాళ్ళు ఎక్కడి వరకు కట్టాలి, డ్రైనేజ్ నీరు ఎక్కడికి వెళ్తోంది, చెట్టు కొమ్మలు వాళ్ళ పక్క వాళ్ళ ప్రాపర్టీల మీద పడుతున్నాయా, ఇవన్నీ గొడవలకు కారణాలు. ఇలాంటి సమయాల్లో సివిల్ కేసెస్ అంటే సివిల్ లాస్ వర్తిస్తాయి. దీన్ని ఉపయోగించుకొని మీ ప్రాపర్టీ హక్కులను రక్షించుకోవచ్చు అన్నమాట. లేదా పక్కింటి వాళ్ళు ఎవరైనా మీ స్థలంలోకి జొరబడ్డా, అంటే ఎన్క్రోచ్మెంట్ ఏదైనా జరిగితే, లేదా మీ కాంపౌండ్ వాళ్ళని డ్యామేజ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ సివిల్ కోర్టులో కూడా ఇంజంక్షన్ పిటిషన్ వేసి దాన్ని ఆపమని కూడా మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా మీ ఇంటి ముందు చెత్తేస్తే, నీరు వదిలితే, రోడ్డు బ్లాక్ చేస్తే, ఇవన్నీ కూడా ఇది పబ్లిక్ హెల్త్ కి సంబంధించింది కాబట్టి మున్సిపాలిటీకి కూడా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన విషయం. చాలా మంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. చిన్న గొడవని పెద్ద గొడవగా మార్చేసి వాళ్ళ మీద దాడులు చేయడము, బెదిరించడము, ఇవన్నీ చేస్తుంటారు. ఇది పరిస్థితిని మరింత కాంప్లికేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చర్యలు తీసుకుంటే మాత్రం తప్పకుండా క్రిమినల్ కేసెస్ లో మీరు ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఎప్పుడు లీగల్ మార్గంలోనే వెళ్ళాలి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, పక్కింటి వారితో మంచి సంబంధాలు నిలుపుకోవడం చాలా ముఖ్యం. అందుకనే ముందుగా ఎమికబుల్ గా ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది సరైన సమయంలో సరైన చర్య తీసుకోకపోతే పెద్ద గొడవలకు దారితీస్తుంది. అది జరగకపోతే లీగల్ రెమెడీని ఆశ్రయించాలి. మనిషికి తృప్తి తనకున్న సంపద విషయంలో ఉండొచ్చు కానీ విజ్ఞానం విషయంలో ఉండకూడదు అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.